गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। अखंडमंडलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। आयात वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्री संध्या माता प्रभ्योनि नमोस्तुते। ओम भूर्भुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धियो यो न प्रचोदयात्। ओम भूर्भुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धियो यो न प्रचोदयात्। ओम भूर्भुवः तत्सवितुर्वरेण्यं ओम श्री श्रीरामकृष्ण समर्थ सद्गुरुदेवाय नमः। పూజ్య గురుదేవులు వేదమూర్తి తపోనిష్ట గాయత్రి మంత్రద్రష్ట యుగద్రష్ట పరమ పూజ్య పండిత శ్రీరామ శర్మ ఆచార్య గారు అందించిన కుండలిని జాగరణ యొక్క ధ్యాన ధారణ విధానము. ఇవి ఆన్లైన్ యూట్యూబ్ లో కూడా దొరుకుతాయి. మన వాళ్ళు దాన్ని తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేసి పెట్టారు, టెక్స్ట్ పెట్టారు. గురువు గారు ఆ రోజుల్లోనే కుండలిని జాగరణ ఎలా చేయాలి, సూర్యుడితో ఎలా లింకప్ చేసుకోవాలి అని చాలా క్లియర్ గా చెప్పారు. కుండలిని జాగరణ చెయ్యాలి అనుకునే వాళ్ళకి నెక్స్ట్ 200 years నేను దగ్గరుండి వాళ్ళని గైడ్ చేస్తాను అన్నారు. మనం ఒక ఏరియాలో ఉంటున్నాం. ఆ ఏరియాలో ఒక మంచి గురువు గారు, మంచి టీచరు ఎవరో ఉన్నారు, యోగా ఇన్స్ట్రక్టర్ ఎవరో ఉన్నారు. ఆయన గురించి చాలా మంది చెప్తుంటారు, ఆయన బాగా గైడ్ చేస్తారు అని చెప్తుంటారు. మనం మన ఇంట్లో ఉండి ఆయన బాగా గైడ్ చేస్తారు అని చెప్తే మన ఇంట్లో మనం ఉంటే ఆయన మనల్ని గైడ్ చేయగలరా? చేయలేదు. మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. మనం ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పినవి చెయ్యాలి. ఆయన ఎక్స్పర్ట్స్ కి కూడా చెప్తుంటారనుకున్నాం.
మన ఆ ఎక్స్పర్ట్స్ కి చెప్పుకునే ఆ లెవెల్కి ఎదగాలంటే ముందు ఆయన చెప్పిన ఫండమెంటల్స్ తెలుసుకోవాలి. ఆ ఫండమెంటల్స్ అలవాటు చేసుకొని ఆ ఫండమెంటల్స్ కొంత టైం పడుతుంది. అది రోజులు పట్టచ్చు, వారాలు పట్టచ్చు, నెలలు పట్టచ్చు. ఆ ఫండమెంటల్స్ అలవాటు చేసుకుంటే అప్పుడు ఆ టైప్ ఆఫ్ సాధనలకి ట్యూన్ అవ్వాలి. ముందు అలవాటు చేసుకోవాలి, ఆ తర్వాత ట్యూన్ అవ్వాలి. ఇప్పుడు చాలా మంది గాయత్రి మంత్రం లక్షలు చేస్తారు. మరి నాకు తెలియదు, మరి వాళ్ళు భావనాపూర్వకంగా చేస్తున్నారా, ఏదో నెంబర్ చేసుకుంటున్నారా? ఇంట్లో పూజలు చేసేసుకుంటారు, పంతులు గాని పిలుస్తారు, అభిషేకం చేసేసుకుంటారు, సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు, చాలా చేసేసుకుంటారు. కానీ అది ఏది చేసినా ఎలా చేసినా భావనాపూర్వకంగా చేసుకుంటున్నారా? దాంట్లో భావనాపూర్వకంగా చేసుకుంటున్నారు అంటే మీకు ఆనందం లభిస్తుందా? ఆనందం ఎట్లా లభిస్తుంది? మేము మా ఇంట్లో ఈరోజు అభిషేకం చేసుకున్నామని నేను పక్క వాళ్ళకి చెప్తే నాకు లభిస్తుంది. మేము మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నామని నేను 10 మందికి చెప్తే లభిస్తుంది. ఎవరికి చెప్పకుండా మనము మన ఇంట్లో చేసుకున్న సాధన మనకి ఆనందం ఇస్తుందా ఇవ్వట్లేదా అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎవరికైనా చెప్తే ఖచ్చితంగా ఆనందం వస్తుంది. మనం మన ఇంట్లో ఫోటోలు పెట్టుకుంటాం, షేర్ చేసుకుంటాం, అంటారు వాళ్ళు, అంటారు, ఓహో అంటారు. కానీ సాధన చేసేటప్పుడు ఆ సాధనలో మనకు వచ్చే ఆ తన్మయత్వము, ఆనందం కరెక్ట్ గా సరిపోతుందా? అది ఒక సెకండ్ మీరు ఆలోచించుకోండి. గురువు గారు, ఆ భావన తీవ్రత ఉండాలి మీకు. ఆ భావనలోకి మేము ప్రవేశం అంటారు. భావనలోకి తన్మయత్వం రావాలి, ఆనందం రావాలి. అది మీకు అంటే దాంట్లో ఏమిటి మనకి మనం గూస్ బంప్స్ అంటారు. తర్వాత ఒక్కసారి మనకి ఆనందం అనిపిస్తుంది, ఒక్కోసారి రిలాక్స్ గా అనిపిస్తుంది, ఒక్కొక్కసారి బాగా ఆనందం అనిపించి నిద్ర వస్తుంది. ఇది మనం ఆనందంగా ఉన్నప్పుడు మనకు వచ్చే రియాక్షన్స్. ఇది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి. అది మనకి సాధన చేసేటప్పుడు జరుగుతుందా? ఏదో ఆయన చెప్పాడు, వీళ్ళు చెప్పారు అని చెప్పి ఓం శ్రీ పంచాశత్ పీఠ పరాయణ్య నమః అయిపోయా 3 మాలలు, 4 మాలలు, 10 మాలలు చేసిన ఎందుకని నేను ఏం చేస్తాను జాగ్రత్తగా, అసలు ఎందుకు ఆ మంత్రం చెప్పాను, దాని లక్ష్యం ఏమిటి, దాని వలన మనకి ఏం జరుగుతుంది, మన శరీరంలో ఉండే 50 శక్తి పీఠాలని అలా టచ్ చేసే
ప్రక్రియ. అది 50 శక్తిపీఠాలు ఉన్నట్లుగా మన ఎక్నాలెడ్జ్ చేస్తూ చేయాల్సిన మంత్రం ఇది. గాయత్రి మంత్రం చేసేటప్పుడు ఏం చేయాలి? ఆ శ్రేష్టమైన సవితా శక్తిని నేను ధారణ చేస్తున్నాను, అది మమ్మల్ని సన్మార్గం వైపు ప్రేరేపిస్తుగాక. ఎలా అనిపించాలి? మనం ఇంటలెక్ట్, మస్తిష్కము సూర్యుడి వైపు అట్రాక్ట్ అవుతున్నది అనే భావన రావాలి. అప్పటి వరకు మనకి టేస్ట్ రాదు. టేస్ట్ మనం చేసే సాధనలో ఆ టేస్ట్ ఎలా తెలుస్తుంది అంటే, మీరు మీ మీ సలైవా టేస్ట్ మారుతుంది. అది గమనించుకోవాలి. అంటే మేము కేసరి ముద్ర వేస్తున్నామండి, నాలుగు తిప్పుతామండి, అటు తిప్పుతామండి. వాట్ ఇస్ ద యూస్? కేసరి ముద్ర వేసిన, మీరు శ్వాసను చూసిన, శ్వాసను అబ్జర్వ్ చేసిన, శ్వాస లెంగ్త్ పెంచుకున్న, గాయత్రి మంత్రం చేసిన, ఆ గాయత్రి మంత్రం యొక్క భావనలో మీరు తన్మయత్వం అవ్వాలి. ఆ సూర్యుడి యొక్క కళ్ళు మూసుకున్న సూర్యుడిని చూడగలగాలి, కళ్ళు మూసుకున్న సూర్యుడి యొక్క కిరణాలు చూడగలగాలి, అమ్మవారిని చూడగలగాలి, అమ్మవారిని ఆజ్ఞాచక్రంలో ఉంచుకునేటట్టుగా చూడాలి, గురువుని ఆజ్ఞాచక్రంలో చూసుకోవాలి. మిత్రాల కృష్ణమాచారి గారు గాయత్రి మంత్రం చేస్తుంటే సివివి కనపడతాడు ఆయనకి. శ్రీరామ శర్మ ఆచార్య గాయత్రి మంత్రం చేస్తుంటే దాదా గురుదేవులు కనపడతారు. అలాంటి మంచి, ఇప్పుడు మనం ఏదో టైం పాస్ చేస్తున్నాం కాబట్టి మనకి ఎవరు కనపడదు. కానీ అట్లీస్ట్ ఆర్ యూ ఫీలింగ్ హ్యాపీ అమ్మా? కొత్తగా ఇప్పుడు ఉద్యోగాలు చేసేటప్పుడు కూడా, వీళ్ళు ఉద్యోగాలు వీటికి చేసేటప్పుడు కూడా సాయంత్రం అయ్యేటప్పుడు మీకు చెప్పబడిన పనిని మీరు చేసి ఇంటికి హాయిగా వెళ్తున్నారా లేదా అనేది అనలైజ్ చేసుకోమంటున్నారు. మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా మనకి పని చెప్పామనుకోండి, మనం చేసామనుకోండి, మనకి హ్యాపీనెస్ ఉంటుంది. మనం ఎవరికైనా చెప్తే వాళ్ళ టైంకి మనకి హెల్ప్ ఇస్తే హ్యాపీనెస్ ఉంటుంది. మన పిల్లలు ఎవరైనా సక్సెస్ఫుల్ గా 10th క్లాస్ పాస్ అయ్యి, ఇంటర్మీడియట్ పాస్ అయ్యి, డిగ్రీ పాస్ అయ్యి, ఉద్యోగం ఉంది, ఫారెన్ వెళ్తే కూడా ఆ హ్యాపీనెస్ ఉంటుంది. హ్యాపీనెస్ లేక కాదు, అది ఆ హ్యాపీనెస్ ని ఒక సైన్ గా తీసుకోవాలి. ఆ హ్యాపీనెస్ ఎంతవరకు వస్తుంది, అది ఒక కొలమానం, అదొక కొలమానంగా తీసుకుని, అలాంటి హ్యాపీనెస్ నేను సాధనలో చేసేటప్పుడు నాకు జరుగుతుందా అనేది మనల్ని మనం ఆగా బుద్ధిని, అందుకనే మన సకల సమర్థ సద్గురు స్పెషల్లో మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారం, ఈ 4 చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు దాన్ని. ఇంతసేపు షట్చక్రాలు పువ్వులు ఉన్నాయా, పెటల్స్ ఉన్నాయా, అక్షరాలు ఉన్నాయా, దేవుడు బొమ్మలు గుర్తొచ్చాయా, కలర్స్ ఉన్నాయా, ఏమొస్తుంది? ఆ కలర్స్ నువ్వు చూస్తే కదా తెలిసేది. అది ఈథరిక్ బాడీలో ఉంటాయి, నీ శరీరంలో కూడా ఉంటుంది. నీ శరీరం చుట్టూ ఇంకొక శరీరం ఉంటుంది, దాంట్లో ఆ కమలాలు కనపడతాయి, మూలాధారంలో 4 పెటల్డ్ లోటస్. మనస్సుని ఎలాగ కంట్రోల్ చేసుకోవాలి, బుద్ధిని ఎలా ఉపయోగించుకోవాలి, చిత్తమును ఎలా ఉపయోగించుకోవాలి, అహంకారాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి. మనో, బుద్ధి, చిత్త, అహంకారం, ఈ షట్చక్రాలు నువ్వు అనుకున్నా అనుకోకపోయినా ఒకసారి నువ్వు ఇనిషియేట్ చేసినా దానిపైన తెలుసుకుంటూ వెళ్ళిపోతుంది. అదే మనకి విసతంతు తనీయసి అని చెప్పింది లలితా సహస్రనామంలో. అదే ఆ మూమెంట్ నడుస్తూనే ఉంటుంది. ద డే యూ రియలైజ్ దట్ ద మూమెంట్ ఈస్ దేర్, then you are supposed to be on the path of Kundalini awakening. గురుగారు చెప్పేది అదే. గురుగారు చెప్పే కుండలిని జాగరణ చెయ్యాలి అంటే దానికి ఎంతో బ్యాక్డ్రాప్ కావాలి. ఆ కుండలిని జాగరణ జరగాలి అండి. అందుకనే మనం ఇంతసేపు దానికి బేసిస్ కోసం ఇన్ని రకాలుగా మనం చెప్పుకుంటున్నాం, రకరకాలుగా చెప్పుకుంటున్నాం. మరి ఇన్ని రకాలుగా కుండలిని జాగరణ రకరకాలుగా చేస్తున్నాం కదండి, మరి మాలో ఏం మార్పులు రావట్లేదండి అంటే అంత తొందరగా రావు. కానీ మీకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అంటే యూ షుడ్ ఫీల్ హ్యాపీ ఫర్ దట్. మీ చుట్టుపక్కల పరిస్థితులు, మీ ఇంట్లో పరిస్థితులు మారుతూ ఉంటాయి, మెల్లగా మారుతూ ఉంటాయి. అది అసలు ఫస్ట్ ఇనీషియల్ గా మనలో వచ్చే ఆ మార్పు
ముందు ఎవరు చుట్టుపక్కల వాళ్ళు గ్రహిస్తారు, ఆ తర్వాత ప్రకృతి గ్రహిస్తుంది, ఆ తర్వాత భగవంతుడు గ్రహిస్తాడు. ఇక ఒక్కసారి ప్రకృతి మనల్ని గ్రహించిన తర్వాత, మార్పు గ్రహించిన తర్వాత అన్ని రకాల సహాయ సహకారాలు వస్తాయి మనకి. అది మనకి చేసుకోవాల్సినది. ఈ ధ్యాన సాధన విశిష్ట ఆత్మలను సునియోజిత రీతిలో లక్ష్యములకు తొందరగా చేసే ప్రణాళిక. సచిత సంస్కారం గల వ్యక్తులే ఎక్కువ కాలం పాటు ఈ సాధనలో ఉండగలరు. ఎవరుండగలరుట? ఇది మనకి పాస్ట్ కర్మలు ఎక్కువ ఉంటే మనం ఈ సాధనలోనే ఉంటాం. లేకపోతే ఏముంది, మనకి కర్మలు ఏం లేకపోతే హాయిగా రిలాక్స్ గా పడుకోవచ్చు. కర్మలు ఉన్నాయి కాబట్టి మన ఆత్మ మనకి చెప్తోంది సాధన చేయి, సాధన చేయి, సాధన చేయి, మనస్సు ద్వారా చెప్తోంది. శరీరం ఏమో మనస్సు ద్వారా చెప్పింది ఫిల్టర్ చేసేసి పడుకో, నిద్రపో, తిను, హాయిగా రిలాక్స్ అవ్వదు, సాధన వద్దు అంటుంటుంది. ఇది రెండు రకాలైన యుద్ధాలు మనకి జరుగుతుంటాయి. ఫస్ట్ ధ్యాన భూమికలో ప్రవేశము. నిటారుగా కూర్చోండి. సావధాన్. నడుము తిన్నగా ఉంచుకోండి, స్ట్రైట్ గా. రెండు చేతులు ఒళ్ళో పెట్టుకోండి. ఎడమ అరచేయి కింద, కుడి అరచేయి పైన ఉంచుకొని కళ్ళు మూసుకోండి. శరీరమును స్థిరముగా ఉంచుకోండి. చిత్తమును శాంతముగా ఉంచుకోండి. ధ్యాన ముద్రలో కూర్చోండి. శరీరము స్థిరముగా ఉంచుకోవడం అంటే కదలకుండా, చిత్తం అంటే శ్వాసను గమనించుకోండి. ధ్యాన ముద్రలో కూర్చోండి. ధ్యాన భూమికలో ప్రవేశించాము. ఇప్పుడు దివ్య సాధన లోకంలోకి ప్రవేశిస్తాము. కళ్ళు మూసేసుకున్నారు. ధ్యాన ముద్రలోకి వెళ్ళిపోయారు. మెల్లగా గంగా తీరం దగ్గరికి వెళ్ళిపోండి. గంగ ప్రవహిస్తుంది మీ ఎదురుగా. గంగా తీరాన్ని ఉన్నారు. హిమాలయాలు కనపడుతున్నాయి. శాంతి గుజ్జులో ఉన్నారు. సప్త ఋషులు తపస్సు చేసిన స్థలం అది. అక్కడే ఆ శాంతి గుంజ హరిద్వార్ లోనే బ్రహ్మవర్చస్సు అని ఒకటి ఉంది. గాయత్రి తీర్థం అని ఒకటి ఉంది. గాయత్రి మాత టెంపుల్. అఖండ దీపం ఉంటుంది. 1926 నుంచి నాన్ స్టాప్ గా వెలుగుతుంది. నిత్యము యజ్ఞం చేసే ఒక యజ్ఞశాల ఉంది. నియమిత రూపంతో జపం చేసే ఒక చోటు ఉంది. అన్ని గుర్తు తెచ్చుకోండి. అక్కడంతా బ్రాహ్మీ శక్తియే బాగా పనిచేస్తుంది. దివ్యమైన వాతావరణం. దాదా గురుదేవులు, పూజ్య గురుదేవులు, మాతాజీల సంరక్షణ అంతా కలిపి ఆ దివ్య సాధనా లోకము, ఆ శాంతి కుంజులో మీరు అడుగుపెట్టి ఇవన్నీ చూసుకొని వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు సద్గురు యొక్క పాదాలు గుర్తు తెచ్చుకోండి. ఆయన పాదాలకి ఎవరైనా సరే, మీ సద్గురు ఎవరైనా శ్రీరామ శర్మాచార్య, అరవిందోనా, మాతా నిర్వాణ, లేకపోతే ఆస్టారా, షిరిడి సాయి, ఎవరో ఒకరు, వాళ్ళ పాదాలు గుర్తు తెచ్చుకోండి. సమర్పణ చేసుకోండి. మీ భావాలు, మీ అనుభూతులు అన్ని లిటరల్ గా నా భావాన్ని, నా అనుభూతులన్నీ నీ పాద సేవ కోసమే వినియోగించుకోవాలనుకున్నాను. నేను నీకు సంపూర్ణంగా సమర్పణ చేసుకుంటున్నాను ఓ గురుదేవ. అదే గంగా యమునల సంగమనం, ఆత్మచేతన బ్రహ్మచేతన యొక్క సమన్వయం.
మెల్లగా సమాధిలోకి వెళ్ళిపోండి. వాసనలు లేవు, కోరిక లేదు, అహంకారం లేదు, శాంతంగా ఉంది. బీపీ ఏమి లేవు. బీపీ ఉంటే టెన్షన్ ఉంటుంది, ఉద్విగ్నత ఏమీ లేవు. రిలాక్స్డ్గా ఉంటుంది. ఊహించుకోండి, దివ్య దర్శనము, ప్రాతకాలము, తూర్పు దిశ. మీరు ఎటు కూర్చున్నారో చాలా చెక్ చేసుకుని తూర్పు వైపు తెల్లవారుజామున గోల్డెన్ సన్, స్వర్ణిమ సూర్యోదయము, స్వర్ణిమ సవిత, అలాగా సూర్యోదయం జరుగుతుంది. కళ్ళు మూసుకొని మీరు అది ఊహించుకోండి. ఆ సూర్యుడి యొక్క ప్రాణమే సవిత, ఆ సూర్యుడే గాయత్రి. సవిత ఇష్టదైవము, లక్ష్యము, ఉపాస్యము. మీరు రిపీట్ చేయండి. సవిత ఇష్టదైవము, లక్ష్యము, ఉపాస్యము. సవిత ప్రకాశము, జ్ఞాన ప్రజ్ఞలు. సవిత ప్రకాశము, జ్ఞాన ప్రజ్ఞలు. సవిత అగ్ని, ఊర్జ, బ్రహ్మశక్తి. సవిత అగ్ని, ఊర్జ, బ్రహ్మశక్తి. మళ్ళీ చెప్పండి. సవిత బ్రహ్మ, సవిత వర్చస్, సవిత బ్రహ్మ వర్చస్, సవిత ఉపాస్య, బ్రహ్మ వర్చస్ ఉపాస్య. శాంతికుంజలో ఉన్నాము. స్వర్ణిమ సూర్యోదయాన్ని మనము ఊహించుకుంటున్నాము, చక్కగా ఊహించుకుంటున్నాము. అక్కడ కొన్ని మంత్రాలు చెప్తున్నాం. ప్రకాశము, అగ్ని, ఊర్జ, బ్రహ్మశక్తి. ఇప్పుడు ఆ సవితని, ఆ సూర్యుడిని చూసుకుంటూ మీరు అందులో కలిసిపోవాలి. ఏకత్వము, అద్వైతం. సాధకుడు సవితకు సమర్పణ చేసుకోండి. సమర్పణ, విసర్జన, లయమగుట. మన శాస్త్రాలలో మనము లయం అయిపోయి ఏమీ లేకుండా చూస్తాం చూసారా ఆ సకల సమర్థ సద్గురు స్పర్శలో. ఇక్కడ మనము ఆ స్వర్ణిమ సూర్యోదయంలోకి మనం కలిసిపోవాలి. ఏం ఉండకూడదు. కళ్ళు మూసుకుంటే స్వర్ణిమ సూర్యోదయం మాత్రమే కనపడాలి. గోల్డెన్ సన్ రైజ్. మీరు కూడా ఆ గోల్డెన్ సన్ లోకి ఎంటర్ అయిపోయారు. ఆ సవితా శక్తికి సంపూర్ణంగా సమర్పణ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఏముంటుంది? మీరుండరు ఇక. గురువుకి సమర్పణ చేసుకుంటే గురువు ఒకడే ఉంటాడు, గురువే పని చేసుకుంటాడు మన ద్వారా. అలాగే ఇక్కడ సవితా దేవతకి సమర్పణ చేసుకుంటే సవితా దేవత మాత్రమే ఉంటుంది, మనం ఉండవు. స్టాప్ సీయింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ యువర్ సెల్ఫ్. ట్రై సీయింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ సన్, ఇన్ సవిత. గోల్డెన్ సన్ రైజ్.
విసర్జన, మిమ్మల్ని మీరు అందులో విసర్జన చేసుకోండి, లైమ్ అయిపోండి, అందులో పూర్తిగా లైమ్ అయిపోయింది. సాధకుడు సవిత ఒకటైపోయారు, భక్తుడు భగవంతుడు ఒకటైపోయారు. సాధక్ సవిత ఏక్, భక్త్ భగవాన్ ఏక్. మూడు స్టెప్స్ ఉంటాయి ఇందులో. మీరేం చూస్తున్నారు? కళ్ళు మూసుకొని కేవలం సూర్యుడిని మాత్రమే చూస్తున్నారు. బాగా ఇమాజిన్ చేసుకోండి, సూర్యుడిని మాత్రమే. సవితా శక్తి కుండలిని క్షేత్రంలో మూలాధారంలో ప్రవేశము. ఇందులోంచి శక్తి మన శరీరంలోకి ప్రవేశించింది, కుండలిని జాగరణ అయ్యింది. మనలో కుండలిని జాగరణ అయ్యింది అనే భావన. ఆ కుండలినే మనలో ప్రాణశక్తి, అదే విద్యుత్. కరెంట్ ఉంది, పవర్ వస్తుంది, పవర్ పోయింది. కరెంట్ రాగానే పవర్ పోయంగానే మన అన్ని స్విచ్లు ఆపేసుకుంటా, ఇన్వర్టర్ ఉంటే వెలుగుతుంటుంది, లేకపోతే అంతా చీకటి. ఒకసారి మళ్ళీ వాడు వర్షం వల్ల ఆపేసిన కరెంట్ మళ్ళీ వదిలాడు అనుకోండి, అప్పుడేం జరుగుతుంది? జాగరణ జరుగుతుంది. అలాగే మనము ఆ భావన తెచ్చుకోవాలి. మూలాధారంలో ఉండే కుండలిని కరెంట్ ఇచ్చాం, అది యాక్టివేట్ అయ్యింది. యాక్టివేట్ అయ్యి ఏం చేసింది? మన షట్చక్రాల్లో కిందకి పైకి కిందకి పైకి తిరుగుతూ ఉంది. అదే ప్రాణ విద్యుత్తు, అదే మన జీవనీ శక్తి, అదే మన యోగాగ్ని, అదే అంత ఊర్జ, అదే బ్రహ్మజ్యోతి. ప్రాణశక్తియే కుండలిని, ప్రాణశక్తియే సవిత, ప్రాణశక్తియే అంతఃఊర్జ. అందుకనే ఏదైతే వాయు రూపంలో మనలో ఉందో అదే బ్రహ్మాండంలో సూర్యుడు రూపంలో ఉందని చెప్పుకున్నాం సప్తఋషి ధ్యానంలో. ఇప్పుడు అదే ఏం చెప్పుకుంటాం? ఏదైతే వాయు రూపంలో మనలో ఉందో అదే సవితా రూపంలో, కుండలిని రూపంలో మనలో విరాజమాన అవుతోంది, యాక్టివేట్ అవుతుంది. అది గురువు గారు చెప్తున్నారు. ఫస్ట్ ప్రథమ చరణము మందర జరగాలి. మూలాధారంలో ఆ శక్తి సంచారిణి ప్రాణశక్తి కిందకి పైకి తిరుగుతుంది కదా. ఏం జరుగుతుంది? పైకి కిందకి తిరిగినప్పుడు ఆ వెన్నెముక అలా చిలుకుతుంది. వెన్నెముకని గుర్తుంచుకోండి. మీరు చిన్నప్పుడు చూసుంటారు, మీ మదర్స్ వాళ్ళు ఇప్పుడైనా సరే మిక్సీలో వేయకుండా మజ్జిగ చేస్తారు, పెరుగుని మంథన. అదే మజ్జిగ చిలకడం, అదే మీ వెన్నెముక ద్వారా ఆ ప్రాణశక్తి కిందకి పైకి వెళుతూ మీలో ఉన్న శక్తులన్నింటినీ చిలుకుతోంది. సవితా సహయోగముతో శక్తి క్షేత్ర మంధన, మూలాధార మంధన, సముద్ర మంధన, జీవన మంధన, మంధనతో అంతఃఊర్జ సంవర్ధన, కుండలిని జాగరణ. ముందు అక్కడ మూలాధారంలో యాక్టివేట్ అయింది కదా, మెల్లగా అది పైకి వెళ్తుంది. ద్వితీయ చరణము ఊర్ధ్వగమనము. సవితా సహయోగముతో జాగృతమైన శక్తి యొక్క ఊర్ధ్వగమనము పైకి వెళ్తుందన్నమాట. జీవనీ శక్తి ఊర్ధ్వగమనము.
కుండలిని ఊర్ధ్వగమనము. మూలాధారం నుండి సహస్రారం వరకు మేరుదండ మార్గము ద్వారా భూలోకము నుండి బ్రహ్మలోకం వరకు దేవయాన మార్గము ద్వారా జీవనీ శక్తి యొక్క ఊర్ధ్వగమనము, ఉత్థానము, ఉత్కర్ష, అభ్యుదయము, కుండలిని జాగరణ. మూలాధార చక్రం ఒక గొట్టములాగా ఊహించుకొని అందులో ప్రాణశక్తి కిందకి పైకి తిరుగుతోంది అనేది మనం ఊహించుకోవాలి. అందుకనే విసతంతు తనీయసి అన్నాడు లలితా శాస్త్రంలో. తామర తూడు ఎలా ఉంటుందండి? ఒక గొట్టంలా ఉంటుంది. ఆ మన వెన్నెముక కూడా తామర తూడు లాగా ఊహించుకొని ఆ గొట్టంలోంచి కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఆ ఎలక్ట్రిక్ కరెంట్ మూడవ చరణం వేదన. ఏం జరుగుతుంది? ఆ మధ్యలో తిరుగుతూ ఉంటే ఏమవుతుంది? వెన్న వస్తుంది. అలాగే క్షీరసాగర మదనం చేసినప్పుడు ఏం జరిగింది? చంద్రుడు వచ్చాడు, లక్ష్మి వచ్చింది, ఉచ్చైశ్రవం వచ్చింది, కామధేను వచ్చింది, కల్పవృక్షం వచ్చింది. 14 ఐటమ్స్ వస్తాయి. అవన్నీ వచ్చిన తర్వాత చివరిలో అమృతం వస్తుంది. ఆ అమృతం ఇద్దరు పంచుకుంటారు. మోహిని అవతారం వస్తుంది. ఆ దేవతలకు మాత్రమే అంతవస్తుంది. కుండలిని జాగరణ జరిగిన ఆ శక్తి మంచి ఆలోచనలు, మంచి పనులకి, దైవీ పనులకి మాత్రమే ఉపయోగపడుతుంది. చెడు ఆలోచనలకు, చెడు పనులకు, రాక్షస పనులకు ఉపయోగపడదు. అది అర్థం. సవితా సహయోగముతో షట్చక్రముల భేదన, ప్రాణ విద్యుత్తో శక్తి శ్రోతముల ఉత్థాన, చక్ర భేదన, శబ్ద భేదన, లక్ష్య భేదన, ఉత్తరణ జాగరణ. షట్చక్ర జాగరణ, మూలాధార చక్ర జాగరణ. ఏమనుకోవాలి? అది ఆ 4 ప్రకండ లోటస్ ఒక్కసారి అలా ఓపెన్. స్వాధిష్టాన చక్ర జాగరణ, అక్కడ ఉన్న లోటస్ ఓపెన్ అయింది. మణిపూరక చక్ర జాగరణ, అనాహత చక్ర జాగరణ, విశుద్ధి చక్ర జాగరణ, ఆజ్ఞా చక్ర జాగరణ, కుండలిని జాగరణ. కరెక్ట్ కిందకి పైకి మన వెన్నెముక ద్వారా వెళ్తోంది అనే ఊహలో ఉండండి. ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు 4వ చరణం మన శరీరంలో కుండలిని జాగరణ, సవితాశక్తి పైకి కిందకి జరుగుతుంది కదా. ఇప్పుడు ఏం జరుగుతుంది? సవితా సహయోగంతో యోగాగ్ని విస్తరణ, ఆత్మసత్తా బ్రహ్మసత్తాగా విస్తరణ, నిప్పురవ్వ దావానలముగా విస్తరణ, జ్యోతి మహాజ్వాలగా విస్తరణ, ఆత్మసత్తా విస్తరణ, ప్రసారణ జాగరణ, కుండలిని జాగరణ. మనల్ని మనం అలా ఎక్స్పాండ్ చేసుకుంటున్నాం. మీరుండే ఊరు, మీరుండే సిటీ, మీరుండే దేశము, మీరున్న రాష్ట్రము, మీరున్న కాంటినెంట్, మీరున్న ప్లానెట్, ఇతర ప్లానెట్స్, సోలార్ సిస్టమ్ అలా ఎక్స్పాండ్ అవుతూ ఉంటారు. ఇక 5th స్టెప్ అలా ఎక్స్పాండ్ అయ్యి మనలో ఎంతో చక్కటి భావనలు, ప్రపంచం అంతా నాదే అనే భావనలతో మనలో పరివర్తన. సవిత సహయోగముతో ఆత్మజ్యోతి బ్రహ్మజ్యోతిగా పరివర్తన. మనలో నా ఆత్మజ్యోతి బ్రహ్మజ్యోతిగా మారిపోతుంది. శుద్ధత
మహానతగా పరివర్తన, చెడు ఆలోచనలు మంచి ఆలోచనలుగా మారుతాయి. భావన మనలో ఉండే ఎక్సెస్ డిజైర్స్, ఓవర్ డిజైర్స్ ఒక మంచి భావనగా మారుతోంది. వియోగము సంయోగంగా సమర్థన. ఏదో డిప్రెసివ్ మూడ్స్ ఉంటాయి చూసారా, ఆ డిప్రెసివ్ మూడ్స్ దాటిపోయి ఇంప్రెసివ్ మూడ్స్ లోకి వెళ్తాము. భగవంతుడితో లింకప్ అయ్యాము, గురువుతో లింకప్ అయ్యాం కదా. నరుడు నారాయణుడుగా పరివర్తన. మనలో ఆ నారాయణత్వము ఒక్కసారి మిమ్మల్ని మీరు నారాయణుడిగా నారాయణిగా ఊహించుకోండి. పరివర్తన జరిగిపోయింది, సంవర్ధన జరిగిపోయింది, జాగరణ జరిగింది, కుండలిని జాగరణ జరిగింది. కుండలిని మహాశక్తి సమగ్ర సంస్థానము మీద ఆధిపత్యము సంపాదించుకునుట, బంధన ముక్తి, ఈశ్వర దర్శనము, కుండలిని జాగరణ అతి గొప్ప జాగరణ. ఈ కుండలిని శక్తి బాగా మనలో ప్రతి అణువులోకి వచ్చేసి మనల్ని అన్ని ఇంద్రియాల మీద, శరీరం మీద కంట్రోల్ వచ్చేసింది. మన యొక్క కర్మల నుంచి విముక్తి తీసుకొచ్చేసింది. ఈశ్వరుడి దర్శనం జరిగింది. అలాగే ఉండండి ఒక 2 నిమిషాలు.
తమసోమా జ్యోతిర్గమయ అసతోమా సద్గమయ మృత్యోర్మా అమృతంగమయ శుభకామన. స్వస్తి చెప్పనా అండి? స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీచాః గో బ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं क्षोभरहितो ब्राह्मणाः सन्तु निर्भयाः. सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः. सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखमाप्नुयात्. अपुत्राः पुत्रिणः सन्तु पुत्रिणः सन्तु पौत्रिणः.
నిర్ధనాః సదనాః సంతు జీవంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం శ్రద్ధాం మేధాం యశ ప్రజ్ఞాం విద్యాం పుష్టిం శ్రియం బలం తేజ ఆయుష్యమారోగ్యం దేహి మే హవ్యవాహన. ఓం శాంతి శాంతి శాంతిః. అసతో మా సర్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ స్వార్థం మా పరమార్థంగమయ అవ్యవస్థాం మా సువ్యవస్థాంగమయ. ఓం శాంతి 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 శాంతి. జై గురుదేవ్. జై గురుదేవ్. జై గురుదేవ్ అండి. జై గురుదేవ్. జై గురుదేవ్.